అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మా రాముడు అందరి వాడంటే మీ రాముడు అందరి వాడని మీరు అనుకునే ఇంతమంది ఇక్కడ సమావేశం అయ్యారు. దీని కష్టం అంటే సినిమా పడిన కష్టం ఏంటంటే ఒకరిది కాదు, అందరూ పడినటువంటి కష్టం. ముఖ్యంగా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ మా మైకిల్ గారు కావచ్చు, అలాగే తర్వాత శ్రీరాములు గారు, అలాగే మనందరు కూడా చేసే ప్రతి ఒక్క పనిలోనూ దైవాంశ సంభూతుడు రాముడు అంటే ఒకరే గుర్తొస్తారు, నాన్నగారు. ఆ రోజుల్లో నాన్నగారు చేసిన పాత్ర రాముడుగా, కృష్ణుడిగా అందరూ గుర్తుంచుకునేటట్టు మీరు చేశారంటే ఆ నాన్నగారిని మళ్ళీ ఇంకొకసారి తెర ముందుకు చూపిస్తున్నారంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ. చాలా బాగా చెప్పావు నాయన బాలకృష్ణ, చాలా చక్కగా చెప్పాడు. నిజంగా నేను మీ లక్ష్మీ పార్వతిని. సినిమాని తప్పకుండా చూడండి, అందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు. మీరు చూస్తారుగా, మీరు చూడండి అమ్మగారు, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడికి మన మూవీ ప్రమోషన్కి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఆయన మాటల్లో ఏ విధంగా మాట్లాడతారు చూద్దాం. నిజంగా ఈ చక్కని సాయంత్రం వేళ ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనలందరినీ, ముఖ్యంగా నన్ను కూడా ఈ యొక్క ఆడియో లాంచ్కి ఇచ్చేసినటువంటి మన డైరెక్టర్ మైకిల్ గారికి, అలాగే మన మూవీ బృందం అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా స్వాగత శుభాంజలి, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మన రాముడు అందరివాడు, మా రాముడు అందరివాడు, మన రాముడు అందరివాడు టైటిల్ ఏదైనా రిజల్ట్ మాత్రం దద్దరిల్లిపోతుందని ఇప్పుడు మీరు మూవీ ఆడియో లాంచ్ చూశాకే ఇప్పుడు మీ అందరి కరతార్థులలోనే ఆ ఒక్క మూవీ రెస్పాన్స్ అనేది నేను కళ్ళారా చూశాను. ఇంకా రెస్పాన్స్తో మన మూవీ అద్భుతంగా ముందుకు సాగాలని తెలియజేసుకుంటున్నాను. బాహుబలి, ఛత్రపతి, మిర్చి, ముందుగా ఛత్రపతి నుంచి, అలాగే వాళ్ళ తమ్ముడు షఫీ, అలా ఆయన ఇద్దరి మధ్య ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ. చిన్నప్పటాంచి నువ్వంటే కసి, పిచ్చిన కొడుకు అనుకున్నారా చచ్చిపోయేలా కలుచుకోవటానికి వసకొల్లా. సో ఆ విధంగా వాయిస్ అంటే ప్రభాస్ గారు వాయిస్. ఒక్క అడుగు అప్పలనాయుడు, ఇది పోర్ట్ ఏరియా అంటే నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నీళ్ళపై ఏళ్ళ తరపడి గంజికేడ్చాం, గుట్టకేడ్చాం, ఆకలిస్తే కన్నీళ్ళు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే. ఆడిపోతే ఈడిపోతే నేను పోతే నా అమ్మ ముగ్గురంటూ ఎవడైనా అధికారం కోసం ఎగ్గబడితే పోటుకు శవం లెక్కన పోటుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. సో ఇంత ఇదిగా ఉంటే, అలాగే సంపత్ రాజ్ గారు, ప్రభాస్, మిర్చి మూవీ డైలాగ్స్ ఏ విధంగా ఉంటుందో. ఓకే, థ్యాంక్ యూ. సో లాస్ట్ అండ్ ఫైనల్ వాయిస్ ప్రకాష్ రాజ్ గారు చేసేసి నేను ఎండ్ చేస్తానండి. ప్రకాష్ రాజ్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. ఇదిగో మా రాముడు అందరు వాడని చాలామంది చెప్తుంటే విన్నాను, ఇప్పుడు నేను చూస్తున్నా. అందరు కూడా మైకిల్ గారిని, అలాగే హీరో గారిని, టోటల్ టీం అందరినీ కూడా ఆశీర్వదించి గుడ్ బ్లెస్ చేసి మీరు ముందుకు వెళ్ళాలని, థియేటర్లో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా సినిమా నుంచి ఒక డైలాగా, వా తల్లి కూతురు ఏం నటిస్తున్నారే, ఇది ఒక టింపుల్ కపాడియా, నీ కూతురు ఒక టింకిల్ కపాడియా, రాత్రి కొడుకుతున్నతో మీటింగు, ఉదయం తనుతున్నతో ఫైటింగు, ఇది ఇప్పుడు ఎగ్జామ్ అని చెప్పి వాడితో జంపింగ్, అది ఇప్పుడు వెంటనే వాడిని పెళ్లి చేసుకొస్తుంది. అక్కడ టోపీ ఉన్న బుర్రగొక్కునే నాలాంటి సేకుడు ఉంటాడు, వెంటనే పెళ్లికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం, వందే మాత్రం, శ్రీనివాస్ విప్లవ గీతం, నా మొహమ్మద్ ది గ్రేట్ వెర్రి పప్ప అండాష్ పక్కన పడేస్తారు. దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు. నేను ఓనర్కిని, నన్ను మోసం చేయలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.